నీకు ఆపరేషన్ కావాలరా ఆపరేషన్ ఈ ఆటకి నాకు సంబంధం లేదు. లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టారు. మీరు వదలప చచ్చిపోతారు బాబు. కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ కార్డు ఉంది. ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులి ఆడుకోవాలి కానీ మనిషి ఆడుకున్నాడు. పులి తిమిరిగా ఉందా? ఆటలాడుతున్నారు. దొంగే హీరో అని ఆట ఆడతామండి. దొంగే హీరోనా? అలాగా? అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అలవట్లేదు కానీ అడుగుతున్నా కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పూలితో వేట. బీ కేర్ఫుల్. ఓకే. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు, అంతే కదా? అంతే, అంతే. ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి. ఇప్పుడు చూడు. రెడీ. చీను, తెలుసు. నువ్వేం తెలుసు? నువ్వే కదా? నేను కాదండి, మీవాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా. పూలిలా నన్ను కొట్టండిరా. ఆగండ్రా. అలాగండి, వచ్చేస్తా. రాజు గారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలండి. మార్చిపోతుంది ఇక్కడ. అర్థం చేసుకోవట్రాడు. రాజు గారు, ఏమే అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి. మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగతి ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసి కనుక్కున్నా. చంద్రబాబు గారు వచ్చారు. ఓకే, ఇప్పుడే అనుకున్నాం, అప్పుడే వచ్చాడనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారేంటండి? నిడదవోలు నారాయణరాజు గారి కుమారుడు నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి. మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేటి బాబా లానీసావు? భార్యాభర్తను వచ్చి మొట్టమొదటి కార్డు ఇచ్చింది ఆయనకే కదా. ఆహా, మీ భార్య భర్తలు ఇద్దరు వస్తే సరిపోద్దా? ఇంకెవరు రారా? ఇంట్లో ఎవరు రారా? ఏంటి నీకేం తెలియదు, నోరు మూసుకో. అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బాబా, అందరూ చూస్తున్నారు, పరుగు పోద్ది. ఆ పరుపు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చేయి, లేదనుకో నువ్వు ఇంకిక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరు నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంకుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా గట్టెట్టాను. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం, పరువు, ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలతారు చూసారా, ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతుందండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చల పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు. కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పనులు అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్. అంతెందుకు సార్, వాళ్ళ మీద మీకు ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్? ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్. మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే. కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు. ఓకే. చిన్నబామ్మర్ది బావా. నువ్వు వదిలే. ఆ? అదేనయ్యా, పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని. పద. అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడుంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సిను, నువ్వు నిజంగా కత్తి. నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘనా ఎలాగో తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చేయి. మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా.
అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు ఎంత ధైర్యం రా నీకు? రేయ్, రవీంద్ర తేజకి కాడు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాడు కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా, నీ కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే పిలవుతారు కదరా, పిలవుతారు కదా. ఎంత ధైర్యం రా నీకు నా ఫ్రెండ్ చెడగొట్టడానికి? కత్తి సీన్ గారు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు? థ్యాంక్ యూ. సీను ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోక. ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్అౌట్ పెట్టుకొని పడుకుంటా. వాడు ప్రాణంతో ఉంటాడు ఈరోజు. చూడు నువ్వు నోరు మూయ్. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి SMS చేయండి. ఎందుకు? మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానికా? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. పిలవమంటారా? అమ్మాయి కోసం వచ్చారా మీరు? ఈ పులితోనే అట్లా మీ సంగతి తెలుస్తారా ఈరోజు? ఏంట్రా ఎక్కడ రావాడు? అయ్యో బాబాయ్, మేము అమ్మాయి కోసం రావడం ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తారో నాకు తెలుసా? అయ్యప్ప తర్వాత నేను నా పులిపాలు తాగింది. మీ సంగతి తెలుస్తాను ఈరోజు. చూడు, నాకు చిన్న పని ఉంది. రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పల్లెంలో ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. చెప్తున్నాంట. పిలవరా సీను గారిని, చంపేస్తాడు లేకపోతే పిలు. హలో సార్. సార్ నేను కత్తిన్ సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్. వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మణ సార్. ఎందుకు కట్టారా దుస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, మోస పోసావా, కుప్పనిచ్చావా? ఏం సార్ బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్. యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు చెప్పండి. నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. షేట్ మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా. బంగారం, రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న, ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కానీ పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి నవ్వుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్ళాలని వచ్చా సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనోడ్రా. పండున్నా రాజుగారు, మాటికి ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేసి, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా.
దొరికిపోతారు ఎంత భయపడ్డాడు రా బావా. ఒరేయ్